హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము రూ. 33 రోజు రూ. 33 పొదుపుతోని మనము లక్షల్లో సేవింగ్స్ అన్నవి ఎలా చేసుకోవచ్చు అన్నదైతే చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనము నెలకి రూ. 1000 పొదుపు చేయాలంటే రోజు కూడా మనం రూ. 33 పొదుపు చేయాలి. అంటే సంవత్సరానికి వచ్చేసి మనము అలా పొదుపు చేసినట్టయితే సంవత్సరానికి వచ్చేసి రూ. 12,000 పొదుపు చేసినట్టు అవుతుంది. అప్పుడు ఆ 12,000ని మనము 15 సంవత్సరాలు సేవింగ్స్ కనుక అట్లాగే చేసుకున్నట్టయితే కనుక మనము రూ. 1,80,000 మనం పొదుపు చేసుకున్నట్టు అవుతుంది. మనము చేసే సేవింగ్స్ మ్యాక్సిమం కూడా మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే చేస్తాం కాబట్టి అలాంటప్పుడు మనము ఎల్ఐసి జీవన్ తరుణ్ లాంటి పాలసీ కనుక మనం తీసుకున్నట్టయితే అది ఆడపిల్లకైనా లేదంటే మగపిల్లోడికైనా ఇద్దరిలో ఎవరికైనా సరే ఇలాంటి పాలసీలు కనుక మనం తీసుకున్నట్టయితే కనుక మనం చేసే పొదుపు రెండింతలు అయితే అవుతుంది. మనము రూ. 2,00,000 పాలసీ తీసుకుంటే అప్పుడు మనం నెలకు వచ్చేసి రూ. 1,000 అయితే కట్టవలసి ఉంటుంది. అదే కనుక మనం సంవత్సరానికి ఒకేసారి కట్టేస్తున్నాం అనుకోండి, అప్పుడు రూ. 11,000 దగ్గర కట్టవలసి ఉంటుంది. అలాగే మనం 15 సంవత్సరాలు పే చేస్తే మెచ్యూరిటీ తర్వాత మనకి వచ్చే అమౌంట్ వచ్చేసి రూ. 3,70,000. దీంట్లోని మనీ బ్యాక్ పాలసీ అని లేదంటే మళ్ళీ మనీ బ్యాక్ పాలసీ కాకుండా ఇంకో రకం పాలసీ కూడా ఉంటాయి. అలా అంటే అవి 15% అలాగా ఈ ఒక 4-5 ఇయర్స్ అలా ఇస్తారు. అంటే చదువుకి ఏదైనా చదువుకుందనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే సంవత్సరానికి ఇంత అమౌంట్, సంవత్సరానికి ఇంత అమౌంట్, అలాగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు మనకు కావాల్సినట్టు కూడా పెట్టుకోవచ్చు. అట్లాది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఒకేసారి అమౌంట్ కావాలంటే ఒకేసారి కావాల్సిన ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి సంవత్సరానికి ఎంతని కావాలంటే సంవత్సరానికి ఎంతని కూడా చూస్ చేసుకోవచ్చు. తర్వాత మనము రోజుకి కనుక ఒక రూ. 50 కనుక మనం పొదుపు చేయగలం అనుకోండి, అప్పుడు మనకి నెలకు వచ్చేసి రూ. 1,500 పొదుపు చేసినట్టు అవుతుంది. అలాగే మనం సంవత్సరానికి రూ. 18,000 పొదుపు చేసినట్టు అవుతుంది. అట్లాగా మనం 15 సంవత్సరాల పాటు ఈ జీవన్ తరుణ్ పాలసీ కనుక మనం కట్టినట్టయితే కనుక అది రూ. 3,00,000 పాలసీ తీసుకుంటే కనుక మనం నెలకి రూ. 1,500 కట్టాలి. అప్పుడు మనకి మెచ్యూరిటీ తర్వాత మనకి వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందంటే రూ. 5,55,000 మనకి మెచ్యూరిటీ తర్వాత వస్తుంది. అప్పుడు మనకి పిల్లలకి భవిష్యత్తులో వచ్చే చదువు ఖర్చే కానీ లేదంటే పెళ్లి ఖర్చే కానీ ఏ ఖర్చుకైనా సరే మనం ఈరోజు చేసే చిన్న పొదుపు అప్పుడు మనకి సమాధానాన్ని చెప్తుంది. అట్లాగే మనం కనుక ఒక రూ. 4,00,000 పాలసీ తీసుకున్నాం అనుకోండి, అంటే మనం నెలకు వచ్చేసి రూ. 2,000 పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రోజుకు వచ్చేసి రూ. 67 పొదుపు చేసుకోవాలి. అప్పుడు మనం సంవత్సరానికి రూ. 24,000 పొదుపు చేసినట్టు అవుతుంది. అలాగా 15 సంవత్సరాల పాటు కట్టిన తర్వాత ఈ పాలసీ మనకి మెచ్యూరిటీ తర్వాత రూ. 7,40,000 అయితే వస్తుంది. కాదు అంటే కనుక మనం కొద్దిగా ఎక్కువ పొదుపు చేయగలం, రోజు ఒక రూ. 200 వరకు మనం పొదుపు చేయగలం అనుకున్నప్పుడు అయితే మనము పాలసీ అన్నది ఒక రూ. 10,00,000 పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక మనకి మెచ్యూరిటీ తర్వాత దగ్గర రూ. 18,50,000 అయితే వస్తుంది. అంటే అప్పుడు మనం డైలీ వచ్చేసి రూ. 167 అయితే పొదుపు చేసుకోవాలి. అదే నెలకైతే కనుక రూ. 5,000 పొదుపు చేసుకోవాలి. అంటే మనం నెలకి రూ. 5,000 కట్టాలి. అదే మనం సంవత్సరానికి ఒకేసారి కట్టేస్తున్నట్టయితే కనుక ఆ పాలసీ రూ. 59,000 కట్టాలి. అప్పుడు మనకి మెచ్యూరిటీ తర్వాత రూ. 18,50,000 అయితే వస్తుంది. మనము ఇలాగా పిల్లల పేరు మీద పాలసీలు కనుక కడుతున్నట్టయితే కనుక మనం ఫాదర్ని కనుక నామినీగా పెట్టినట్టయితే కనుక ఆ పెట్టిన గార్డియనే కానీ లేదా ఫాదర్ ఆర్ మదర్ అయితే ఏదైనా రిస్క్ జరిగి వాళ్ళకి ఏదైనా జరిగితే కనుక అనుకోకుండా అప్పుడు మనకి ఏమవుతుందంటే పాలసీ అనేది పూర్తిగా ఎల్ఐసి వారే కడతారు. మనం కట్టవలసిన అవసరం లేదు. కానీ వాళ్ళకి మాత్రం మెచ్యూరిటీ తర్వాత ఎంత అమౌంట్ అయితే వస్తుందో పిల్లలకి ఆ అమౌంట్ని మాత్రం ఇస్తారు. ఇదండి రోజు రూ. 167 పొదుపుతోని మనము రూ. 18,50,000 ఎలా పొదుపు చేసుకోవాలి అన్నది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.